సంక్షేమం, ఎన్నికల హామీలు ఊసు విస్మరించింది చంద్రబాబు సర్కార్ అంటూ సాక్షి మరొకసారి కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అంతులేని అప్పుల భారం మోపుతున్నారు అంటూ బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట అనే తేడా లేకుండా దొరికిన చోటల్లో అప్పులు చేయడమే ధ్యేయంగా సాగుతున్నారు. ప్రజల ఆదాయాన్ని, రాష్ట్ర రాబడిని మాత్రం పెంచడం లేదు. 26 నెలల పాలనలో చంద్రబాబు సర్కార్ రోజుకి దాదాపు 472 కోట్లు, నెలకి సుమారు 14,180 కోట్ల 160 కోట్ల చొప్పున అప్పులు చేసింది. తాజాగా మంగళవారం మరో 3,800 కోట్లు బడ్జెట్ అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్బీఐ ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దీంతో బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట రాజధాని పేరుతో 26 నెలల్లోనే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు ఏకంగా 3,68,126 కోట్లకి చేరినాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ఆర్బీఐ కాగ్ గణాంకాల మేరకు బాబు సర్కార్ బడ్జెట్ అప్పులే 2,06,415 కోట్లకి చేరినాయి. ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులు 1,14,024 కోట్లకి చేరినాయి. రాజధాని పేరుతో చేసిన అప్పులు 47,687 కోట్లకి చేరినాయి. ఇవి కాకుండా రోజు ఆర్బీఐ నుంచి చేబదుళ్ళు, ఓడీలతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. చేబదుళ్లకు కూడా వడ్డీలను చెల్లిస్తున్నట్టు ఇటీవల కాగ్ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ఎంత అప్పు చేసినా అభివృద్ధి సంక్షేమం మాటే లేదు. నిరుద్యోగులకు హామీ మేరకు వృత్తి కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వలేదు. సూపర్ 6, 7 హామీలు గాలికి ఎగిరిపోయాయి. మరోపక్క ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా పీపీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చారన్నట్లుగా హైలైట్ చేశారు.